నమస్తే, వెల్కమ్ టు డివైన్ యోగా. యోగాసనాల్లో ముందుగా నిలబడి చేసే ఆసనాలు అంటే స్టాండింగ్ పోజెస్, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ స్టాండింగ్ పోజెస్ మనం ఎందుకు చేయాలి అంటే, సాధారణంగా వ్యాయామం చేయని వాళ్ళు, ఈ యోగాసనం లాంటివి ప్రాక్టీస్ చేయని వాళ్ళు, అంటే శరీరానికి ఎటువంటి శ్రమ లేనటువంటి వాళ్ళకి ఏమవుతుంటుందంటే, ఈ యొక్క జాయింట్ పార్ట్స్ ఎక్కడైతే మడమలు ఉంటాయో, జాయింట్ పార్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఎముకలు కావచ్చు, మన యొక్క మజిల్స్ కండరాలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా రిజిడ్ అయిపోయి ఉంటాయి, బాగా జడత్వాన్ని పొంది ఉంటాయి. వాళ్ళు అనుకోకుండా అటు ఇటు ఎప్పుడైనా వేగంగా కదలాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా ఎక్కడి భాగాలు అక్కడ పట్టేస్తూ నొప్పి పుట్టిస్తూ ఉంటాయి. నడుము నొప్పులు రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం, కింద కూర్చొని లేవంగానే మోకాళ్ళ నొప్పులు రావడము, నడుము నొప్పులు రావడము, మెడ నొప్పులు రావడము, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మన శరీరంలో ఉన్నటువంటి కండరాలకు ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, అదేవిధంగా కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఆ రక్తనాళాలకు కూడా మర్దన జరగాల్సి ఉంటుంది. రక్తనాళాలు కూడా బాగా సాగినప్పుడు మాత్రమే వాటిలో రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది. మన శ్వాసకోశ వ్యవస్థ మామూలుగా, ముఖ్యంగా చాలామంది ఊపిరి సరిగా పీల్చుకోవడమే చాలామందికి అది ఒక పెద్ద గగనమైనటువంటి విషయం. సో ఎప్పుడైతే మన యొక్క రొమ్ము విశాలమవుతుందో, ఊపిరితిత్తులు విశాలమవుతాయో, అప్పుడు ఊపిరి ఎక్కువగా గాలిని, ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడానికి, ద ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉండడానికి అది సహాయం చేస్తుంది. అదేవిధంగా మనం మాటిమాటికి వంగుతూ లేస్తున్నప్పుడు వెన్నెముక బాగా ఎప్పుడు టోనింగ్లో ఉండాల్సి ఉంటుంది. లేదంటే వెన్నునొప్పులు రావడం, సయాటికా ప్రాబ్లమ్స్ రావడం, ఈ డిస్క్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ స్టాండింగ్ పోజెస్ వల్ల ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా శరీర భంగిమ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆకృతిలోకి వస్తుంది. చాలామందికి ఇలా గోని ఉండడం కానీ, లేదంటే ఒకవైపుకు ఎక్కువగా వంగిపోయి నడవడం కానీ, అంటే వాళ్ళ యొక్క బాడీ పోస్చరే కరెక్ట్గా ఉండదు. ఈ స్టాండింగ్ పోజెస్ సాధన చేయడం వల్ల మొట్టమొదట బాడీ పోస్చర్ అనేది ఒక పర్ఫెక్ట్ స్టేట్కి వస్తుంది. రెండవది, మనకు అతి ప్రధానమైనటువంటిది వెన్నెముక. ఈ వెన్నెముకకే మన యొక్క సమస్త అవయవాలు, నాడీ మండలాలన్నీ కూడా కనెక్ట్ చేయబడి ఉంటాయి. వెన్నెముక ఎప్పుడైతే బాగా సాగతీతకు గురై, బాగా మర్దనకి, మసాజ్కి గురైనప్పుడు మాత్రమే అందులో రక్త సరఫరా బాగా జరిగి అది ఒక ఫ్లెక్సిబుల్గా మారి మన కదలికలన్నీ చాలా వేగవంతంగా ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో పార్ట్స్ అన్నీ రిజిడ్గా ఉండిపోయాయో, మనిషి యొక్క మానసిక స్థితి కూడా చాలా బద్ధకంగాను, మందంగాను, ఒక డిజీనెస్ అనేది, ఉత్సాహం లేకుండా బాడీలో మనకు ఉంటుంది. ఈ యొక్క స్టాండింగ్ పోజెస్ వల్ల ముఖ్యంగా శారీరక సంతులనత అనేది, శారీరక సమస్థితి అనేది ఏర్పడుతుంది. మరియు ప్రాణవాయువులు ఏవైతే మన లోపలికి వెళ్తున్నాయో, ఆ ప్రాణవాయువుల యొక్క చలనం కూడా అవి సమతౌల్యం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణిక్ లెవెల్లో, లేదా ఫిజికల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో కూడా ఈ స్టాండింగ్ పోజెస్ అనేటివి మనకు చాలా ఉపయోగపడతాయి. ఈ స్టాండింగ్ పోజెస్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది సరిగా నిలబడుకోవడం. అంటే దీన్నే తాడాసనం అంటారు. తాడ అంటే సంస్కృతంలో పర్వతం అని అర్థం, అంటే మౌంటైన్. సో ఒక పర్వతం ఏ విధంగా అయితే మనకు నిశ్చలంగా, నిటారుగా నిలబడుకుని కదలకుండా అచలంగా ఉంటుందో, ఆ విధంగా మన యొక్క శరీరం కూడా స్థిరంగా భూమిపైన నిలబడాల్సి ఉంటుంది. రెండవది, మన యొక్క మనస్సు స్థిరంగా ఉండాల్సి ఉంటుంది, మన ప్రాణము స్థిరంగా ఉండాల్సి ఉంటుంది. ఇవి ఎప్పుడైతే ఈ మూడు, శరీరము, మనస్సు, ప్రాణము స్థిరమవుతాయో, ఆధ్యాత్మికంగా కూడా మనిషి స్థిరత్వాన్ని పొందుతాడు. ఈ తాడాసనం ఏంటంటే, ఆ పర్వతం లాంటి స్థిరత్వం రావాలంటే మొట్టమొదటిగా మనం సరిగా నిలబడుకోవడం నేర్చుకోవాలి. ఇదే మదర్ ఆఫ్ ఆల్ ఆసనాస్, అంటే ఇదే అన్ని ఆసనాలకు మాతృక అన్నమాట. ఈ నిలబడుకొని చేసే ఈ మొదటి ఆసనంలో నుంచే మిగిలిన ఆసనాలన్నీ కూడా తయారు చేయబడతాయి. ఇక్కడ చూడండి, చాలామందికి ఏంటి నిలబడుకోవడం మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ముఖ్యంగా గ్రావిటేషనల్ ఫోర్స్. చూడండి, మనం ఎప్పుడూ కూడా భూమికి గ్రావిటేషనల్ ఫోర్సు లాక్కుంటూ ఉంటుంది. సో మన బ్లడ్ని ఎక్కువగా కూడా కింది వైపుకు లాగేస్తూ ఉంటుంది. చాలామందికి అలవాటు ఉంటుంది, ఒకవైపుకు ఒరిగిలు పడిపోయి ఒక కాలిపైనే వెయిట్ మొత్తం భారం మొత్తం వేసి నిలబడుకుంటూ ఉంటారు. అలాగా కానీ ఇలాగా కానీ ఈ విధంగా బ్యాడ్ పోస్చర్లో నిలబడుకుంటూ ఉంటారు.
సో అలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే శరీరంలోని రక్తం అంతా కూడా ఒకవైపుకే సరఫరా అయిపోతూ ఉంటుంది. అందుకని అటువంటిది జరగకుండా ఎప్పుడైతే శరీరం ఒకవైపుకు మాత్రమే బ్లడ్ ఫ్లో అవుతుందో మిగిలిన భాగాలకు తగ్గిపోతుంది. అప్పుడు ఆ భాగాల్లో నొప్పులు కానీ లేదా వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు ఎక్కడ నిలబడుకున్నా నడిచేటప్పుడు కూడా 2 కాళ్ళపైన సమానమైనటువంటి భారం పడేటట్టుగా ఇలా నిలబడుకోవాల్సి ఉంటుంది. ఈ చేతులను మనము చాలామంది ఇలా ముందుకు పెట్టుకోవడమో లేకపోతే అలా చేస్తూ ఉంటారు. చేతులను ఇలా ఈ విధంగా స్టాండర్డ్గా నిలబడుకుని భూమికి చూపించినట్లయితే కనుక వేళ్ళని ఇప్పుడు ఈ విధంగా నిలబడినప్పుడు మన రొమ్మును విశాలం చేసి తలను స్ట్రైట్గా పెట్టుకొని ఇలా నిలబడుకున్నప్పుడు ఏమవుతుందంటే సో మన వెన్నెముక ఆటోమేటిక్గా లైనప్లోకి వస్తుంది. అది కాకుండా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన యొక్క లెఫ్ట్ సైడ్కు మన ఎడమ వైపున కుడివైపున ప్రాణచలనం అనేది ఉంటుంది. చూడండి, మనం కుడి ముక్కులో నుంచి వెళ్ళే గాలి ఎడమ బ్రెయిన్కు కుడివైపు శరీరానికి శక్తినిస్తుంది. ఎడముక్కులో నుంచి వెళ్ళే గాలి కుడివైపు మెదడుకి ఎడమవైపు శరీరానికి శక్తినిస్తుంది. అంటే ప్రాణవాయువులు అనేది ఒక సమతులంగా అవి చలనం జరుగుతూ ఉంటాయి. ఇలా నిలబడుకోవడం వల్ల అంటే 2 కాళ్ళ పైన ఒకే భారం వేసి నిలబడుకోవడం వల్ల ఆ ప్రాణవాయువుల యొక్క చలనం అనేది ఒక సంతులన స్థితికి వస్తుంది. రెండవది ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుకుంటే ఈ తాడాసనంలో ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే మన యొక్క షట్చక్రాలన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా సైకిక్ సెంటర్స్ అంటారు, ఎనర్జీ సెంటర్స్ అని. ఆ షట్చక్రాలన్నీ కూడా ఒకే లైన్లోకి లైనప్ చేయబడతాయి. అంటే నీ శరీరము ప్రాణశక్తిని విశ్వం నుంచి తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి కండక్టర్గా తయారవుతుంది. కాబట్టి ఈ తాడాసనం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆసనం అండి. దీని వలన మనకు మానసిక స్థిరత్వంతో పాటు ఒక అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చూడండి, మీరు ఎక్కడైనా సరే ఇలా వంగిపోయి డీలా పడిపోయినట్లు నిలబడుకోకుండా ఇలా రొమ్ము విడిచి ఇలా నిలబడుకున్నప్పుడు అలా నిలబడుకున్న వెంటనే మీలో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ విధంగా చాలా అంతరంగికంగా చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ ఆసనం వల్ల. కాబట్టి మొదట మనం తాడాసనం ఎలా వెయ్యాలి, తాడాసనం వల్ల ఉపయోగాలు ఏంటి అని నేర్చుకుంటే కనుక చూడండి, తాడాసనం అనేది ఇలాగా కొద్దిగా గ్యాప్ పెట్టుకొని అంటే మన శరీరం ఎంతైతే వెడల్పు ఉంటుందో ఆ వెడల్పుకు సమానంగా 2 కాళ్ళను ఎడం చేసి ఇలా నిలబడుకోవాలి. చెస్ట్ని పైకి లేపి పెట్టుకోవాలి, తలను స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది తాడాసనం యొక్క మొదటి స్థితి. ఈ స్థితి తాడాసనంలో రెండవ స్థితి ఏంటంటే మన యొక్క 2 చేతి వేళ్ళను ఇంటర్లాక్ చేసుకునే విధంగా ఇలా పైకి ఇలా చేయాల్సి ఉంటుంది. ఇలా పైకి తీసి పైకి చూస్తూ మన యొక్క వేళ్ళను చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఈ విధంగా అన్నమాట. సో ఈ తాడాసనం ఇలా చేస్తున్నప్పుడు మనము కొద్దిగా మన కాలి వేళ్ల పైకి నిలబడాల్సి ఉంటుంది. ఎలాగంటే ఈ విధంగా నిలబడితే కనుక మొదట బ్యాలెన్సింగ్ మన బాడీలో ఇలా ముందుకి వెనక్కి పడిపోకుండా బ్యాలెన్సింగ్ని మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాళ్ళ వేలిపైన నిలబడుతూ చేతుల్ని పైకి తీసుకొని వచ్చి ఈ తాడాసనాన్ని సాధన చేస్తాము. ఇలా ఈ సాధన వల్ల ఏం జరుగుతుందంటే మొదట బాడీ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. చూడండి, నిద్ర లేవంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ ఒళ్ళు విరుచుకుంటూ ఉంటారు. అలా విరుచుకోవడం అంటే ఏంటి? మొదట బద్ధకం ఎగిరిపోతుంది. ఎలా ఎగిరిపోతుందంటే అంతవరకు ముడుచుకుపోయి ఉన్నటువంటి ఆర్గాన్లన్నీ కండరాలన్నీ కూడా అలా బాగా ఒళ్ళు విలుచుకోవడం వల్ల రక్త సరఫరా ఇమ్మీడియట్గా బాగా జరిగి ఉత్సాహం అనేది వస్తుంది. ఈ ఆసనం వల్ల కూడా ఆ రోజుకు కావాల్సినటువంటి ఉత్సాహం మనకు లభిస్తుంది. కాబట్టి తాడాసనము ఎలా చేయాలి అని మనం చూద్దాము. ముఖ్యంగా ఈ తాడాసనం యొక్క ఉపయోగం ఏంటంటే ఫ్లాట్ ఫుట్. చాలామందికి ఈ యొక్క కాలి మధ్య భాగంలో కొద్దిగా మనము పూర్తిగా మన పాదము భూమికి ఆనుకోదు, పూర్తిగా మధ్యలో కొద్దిగా సందు ఏర్పడుతుంది. అలా లేకుండా చాలామందికి ఈ పాదం మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, చదునుగా పూర్తి పాదము భూమికి ఆనుకుంటూ ఉంటుంది. అది ఫ్లాట్ ఫుట్ అంటారు దాన్ని. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి మోకాలు నొప్పులు రావడం, వాళ్ళు నడుస్తూ పడిపోవడము, బ్యాలెన్స్ లేక ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఫ్లాట్ ఫుట్ అనేది ఫస్ట్ ఈ ఆసనం సాధన చేస్తే కనుక ఈ ఫ్లాట్ ఫుట్ అనేది పోతుంది. ఆ ఫ్లాట్ ఫుట్ యొక్క దానివల్ల జరిగే నష్టం మనకు జరగకుండా ఉంటుంది. రెండవది, ఇది పొట్టిగా ఉన్న వాళ్ళకు అద్భుతమైనటువంటి వరం. పొట్టిగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు
కొన్ని నెలలు దీన్ని సాధన చేయడం వల్ల 2-3 ఇంచీల హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనం డార్విన్ సిద్ధాంతాన్ని కనుక గమనిస్తే ఈ పైన చాలా ఎత్తులో ఉన్నటువంటి మొక్కల్ని అందుకోవడానికి ప్రయత్నించి జిరాఫీ మెడ సాగిపోయింది అని మనం చదువుకున్నాం. అదేవిధంగా మనం కూడా ప్రతిసారి ఇలా స్ట్రెచ్ చేస్తూ పైకి చేస్తూ ఉన్నప్పుడు, పూర్తిగా ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా మన యొక్క బాడీ ప్రోగ్రామింగ్ జరిగి ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా తాడాసనం వల్ల చెస్ట్ బాగా ఎలాబరేట్ అవుతుంది, ఊపిరితిత్తులు విశాలమవుతాయి, ఆక్సిజన్ ఎక్కువ పీల్చుకోవడానికి ఉంటుంది. రెండవది మన యొక్క కాలి పిక్కలు అంటే ఇవి వెనక భాగాలు కాల్వ్స్ అంటారు. ఈ పిక్కలు బాగా దృఢమవుతాయి. అంతేకాకుండా వెన్నెముక బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. వెన్నెముకకు సపోర్ట్ చేసే మజిల్స్ కండరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రక్త సరఫరా బాగా జరిగి వాటికి ఎక్సర్సైజ్ జరిగి అవి చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనివల్ల ముఖ్యంగా ఆత్మవిశ్వాసము, మానసిక దృఢత్వము, ప్రాణవాయువుల్లో సమతౌల్యత, అదేవిధంగా ఏకాగ్రత, బాడీలో బ్యాలెన్స్. ఎప్పుడైతే బాడీలో బ్యాలెన్స్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే భూమి నుంచి వచ్చే ప్రాణశక్తిని కూడా మన అరికాల నుంచి మనం తీసుకోగలుగుతాం. కాబట్టి ఈ తాడాసనము మొదటి ఆసనము, మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టే ఆసనము. దీన్ని ఎలా సాధన చేయాలంటే మొదటగా ఈ విధంగా నిటారుగా నిలబడుకొని చేతి ఈ విధంగా పెట్టుకొని చెస్ట్ను పైకి లేపి పెట్టుకోండి. ఇప్పుడు మీ యొక్క 2 చేతి వేళ్ళను ఇంటర్లాక్ చేసుకుంటూ గాలి తీసుకుంటూ పైకి ఈ విధంగా సాగాల్సి ఉంటుంది. గాలి తీసుకుంటే ఇప్పుడు మీ యొక్క కాలి వేళ్ళపైన బాగా పైకి సాగడానికి ప్రయత్నించండి. సాగుతున్నప్పుడు ఆసనంలో ఉన్నప్పుడు మీరు మీ యొక్క వేళ్ళ వెనక భాగాన్ని, ఈ భాగాన్ని మీ కళ్ళతో గేజ్ చేస్తూ చూస్తూ ఉండండి. ఇలా ఉండి మీరు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు ఈ ఆసనంలో దాదాపు మొదటి 4-5 రోజులు, ఒక వారం వరకు కూడా మీరు ఈ ఆసనంలో బ్యాలెన్స్ చేయలేరు, తప్పకుండా ముందుకి వెనక్కి తూలిపోతూ ఉంటారు. మరి ఎప్పుడైతే ఈ ఆసనంలో మీరు బ్యాలెన్స్ చేయగలిగారో 1 నిమిషము 2 నిమిషాల పాటు మనం ఈ ఆసనంలో ఈ కాలి మునివేళ్ళపైన బ్యాలెన్స్ చేయగలిగితే కనుక అప్పుడు మన బాడీకి స్థిరత్వం వచ్చింది, మన బాడీలో సమతౌల్యత ఏర్పడింది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం సిద్ధంగా ఉన్నాము. సో ఈ ఆసనం వల్ల మనం ఉపయోగాలన్నీ తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎత్తు పెరగడానికి అద్భుతమైనటువంటిది ఇది. ప్లస్ మన యొక్క వెన్నెముక బాగా టోనింగ్ జరుగుతుంది, భుజాలు బాగా స్ట్రెచ్ అవుతాయి, ఆర్మ్స్ బాగా ఈ యొక్క జబ్బలు బాగా బలపడతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, అదేవిధంగా ఆత్మవిశ్వాసం లభిస్తుంది.